హలో అందరికీ జైవి. ఇటీవల కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీల సిస్టమ్ ఒకటి నడుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ నియమించేటువంటి సమయం కూడా దగ్గరకు వచ్చింది. సో ఇందులో భాగంగా ఇటీవల ఒంగోలు నుంచి పార్టీ మారి అంటే జనసేనలోకి వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఇటీవల 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన ఇప్పుడు జనసేనలోకి చేరిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బాలినేని గారికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది అంటూ అధిష్టానం ఈయనకి ఒక భరోసా ఇచ్చినట్టుగా కూడా అర్థమవుతూ ఉంది. ఇక బాలినేని వాసు గారు జనసేనలో చేరక ఎమ్మెల్సీ ఇవ్వటం అంటే ఆషామాషి విషయం కాదు. ఒకవేళ ఇచ్చినా కూడా స్థానికంగా అంటే జిల్లా వైడ్గా చూసుకుంటే, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఆయనకి వైఎస్ఆర్సీపీలో గట్టి నాయకుడు అని పేరుంది కనుక టీడీపీ వాళ్ళందరూ కూడా ఒక రకంగా రాజకీయ శత్రువులే అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జనసేన నుంచి ఈయనకి ఎమ్మెల్సీ ఎంతవరకు అవకాశం ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వంలో జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు. సో మొత్తానికి అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైందనేది కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్సీని అతి త్వరలో అతని చేత రాజీనామా చేయించి ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని ఒంగోలు నుంచి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వాలనే ఒక కోణంలో జనసేన ఆలోచిస్తుంది. ఇదంతా సాధ్యపడుద్దా లేదంటే ఖచ్చితంగా సాధ్యపడుద్ది అనేది జనసేన మాట అయితే చెప్తున్నారు, జనసేన వర్గాలు చెప్తూ ఉన్నాయి. మొత్తానికి ఒంగోలుకు సంబంధించినటువంటి బాలినేని వాసు గారికి జనసేన తరపున ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూలంకుశంగా కనపడతా ఉంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో జనసేనకు ఒక బలమైన గట్టి నాయకుడు, అందులో రెడ్డి కమ్యూనిటీకి చెందినటువంటి నాయకత్వం ఉండటం వల్ల ఏంటంటే ఒక బలమైనటువంటి వ్యక్తిగా, బలమైనటువంటి పార్టీగా అవతరించడానికి ఇది జనసేనకు మంచి అవకాశం. సో అందువల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే వన్ ఆఫ్ ది పార్ట్ జనసేన ఇప్పుడు బాలినేని దగ్గర తీసుకోవడానికి కూటమితో ఫైటింగ్ చేస్తుంది, అంటే టీడీపీతో ఫైటింగ్ చేస్తుంది. ఖచ్చితంగా ఆ ఎమ్మెల్సీ టికెట్ వాసు గారికి ఇవ్వాలని. మరి వాసు గారికి ఎమ్మెల్సీ ఇస్తే దామచర్ల గారు ఊరుకుంటారా? సాధ్యపడుతుందా అనేది జిల్లాలో ప్రశ్న. సో మొత్తం మీద మాత్రం జనసేన మాత్రం ఆ వాసు గారికి ఏదో ఒక పదవి కట్టబెట్టేసి జిల్లాలో ఆయనకు పోయినటువంటి క్యాడర్ని తిరిగి తెప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి వాసు గారికి త్వరలో ఎమ్మెల్సీ అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది.